హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని ఎక్సైటింగ్ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాం. సో చూసే ముందు మీరు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అనేది చేసుకున్నట్టయితే ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, నివిన్ పౌలి యాక్ట్ చేసిన డైరెక్ట్ ఓటీటీ వెబ్ సిరీస్ ఫార్మా. ఈ ఫార్మా వెబ్ సిరీస్ అనేది ఎప్పుడో ఫినిష్ అయితే చేసుకున్నారు. సో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ డిలే అయితే అవుతున్నట్టుంది. సో ప్రీమియర్ కూడా డిలే అయితే చేస్తున్నారు. ఇప్పటికే ఈ సిరీస్కి సంబంధించి జియో హాట్‌స్టార్ చాలా పోస్టర్స్, అనౌన్స్మెంట్స్ అయితే ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ ఫార్మాకి సంబంధించి మరొక ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రివీల్ చేశారు. ఆ పోస్టర్ లుక్ అయితే మీరు చూడవచ్చు. సో అందులో కూడా డేట్ అయితే ఏం మెన్షన్ చేయలేదు, కమింగ్ సూన్ అని చెప్పేసి రివీల్ అయితే చేశారు. ఇంకా టీజర్ కట్ కూడా ఈ సిరీస్ నుంచి ఇంకా రాలేదు. సో టీజర్ కూడా త్వరలోనే వస్తుందేమో చూడాలి. ఇందులో నివిన్ పౌలి అండ్ శృతి రామ్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేస్తున్నారు. డైరెక్టర్ వచ్చేసి పిఆర్ అరుణ్. సో ఇతను మలయాళం డైరెక్టర్ అనమాట. సో త్వరలోనే ఈ ఫార్మా వెబ్ సిరీస్ మనకి జియో హాట్‌స్టార్లో ప్రీమియర్ చేస్తున్నారు. అది ఈ మంత్ ఎండ్ అయినా కావచ్చు, లేకుంటే డిసెంబర్లో ఏమైనా కన్ఫర్మ్ చేస్తారేమో చూడాలి. నెక్స్ట్, వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ స్టారింగ్ లియోనార్డో డికాప్రియో. రీసెంట్గానే ఈ ఫిల్మ్ థియేటర్స్లో అయితే రిలీజ్ చేస్తున్నారు. మూవీ వచ్చేసి కామెడీ డ్రామాగా వచ్చింది. ఈ ఫిల్మ్కి సంబంధించి వివోడి డిజిటల్ రిలీజ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ చేశారు. అది కూడా 2 మోడ్లో అప్లోడ్ అయితే అయింది. ఓన్లీ ఇంగ్లీష్ వర్షన్, ఫ్యూచర్లో హిందీ వర్షన్ కూడా తీసుకొని రావచ్చు. సో ఈ ఫిల్మ్కి ఐఎండిబి రేటింగ్ వచ్చేసి 1,41,000 ఓట్స్తో 10కి 8.2 అయితే ఉంది. సో గుడ్ రేటింగ్. మూవీ వచ్చేసి బాగున్నట్టు ఉంది. సో ఎవరైనా ఈ ఫిలిం అనేది చూస్తున్నారా గైస్? చూస్తుంటే 1 ఓట్ రివ్యూ కామెంట్లో డ్రాప్ చేయండి. సో చూద్దాం ఈ ఫిలిం అనేది ఎలా ఉంటుందో. చూద్దాం అనుకుంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాచ్ చేయవచ్చు. నెక్స్ట్, జేమ్స్ కెమెరాన్ నుంచి వస్తున్న ఫిలిం అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ మరొక న్యూ పోస్టర్ రివీల్ అయితే చేశారు. ఆ పోస్టర్ లుక్ అయితే మీరు చూడవచ్చు. ఇప్పటికే ఈ ఫిలింలో విజువల్స్ ఎలా ఉండబోతున్నాయో మనం 2 ట్రైలర్స్ వరకు చూస్తున్నాము. సో December 19th ఈ ఫిలిం మనకి వరల్డ్ వైడ్గా థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. మీరు ఎంతమంది ఎక్సైటింగ్గా ఈ ఫిలిం చూడడానికి రెడీగా అయితే ఉన్నారో కామెంట్లో తెలియజేయండి అవతార్ 3 ఫైర్ ఎమోజీతో. నెక్స్ట్ వన్, తుంబాడ్ మూవీ తీసిన డైరెక్టర్ రాహి అనిల్ బార్వే. సో ఇతని డైరెక్షన్లో సెకండ్ ఫిలిం వచ్చేసి అనౌన్స్ అయితే చేశారు. వచ్చిన పోస్టర్ అండ్ టైటిల్ అయితే మీరు చూడవచ్చు. మూవీ టైటిల్ మాయాసభ. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయినట్టుంది. త్వరలోనే థియేటర్స్లో అయితే తీసుకుని వస్తున్నారు. 2026 ఫస్ట్ హాఫ్లో ఈ ప్రాజెక్ట్ మన ముందుకు రావచ్చు. సంథింగ్ ఏదో కాన్సెప్ట్ అయితే మూవీలో ఉండబోతున్నట్టుంది. సైకలాజికల్ ఫ్యాంటసీ అండ్ థ్రిల్లర్ అయితే ఇందులో మనం చూడబోతున్నాం. నెక్స్ట్ వన్, అల్లు అర్జున్ అట్లీ ఫిలిం. ఈ ఫిలిం వచ్చేసి చాలా త్వరగానే ఫినిష్ చేసి మన ముందుకైతే తీసుకుని వస్తున్నారు. ప్రొడక్షన్ టీం వచ్చేసి చూసుకున్నట్టయితే ఇప్పటికే మూవీ నుంచి చాలా వరకు షూటింగ్ షెడ్యూల్స్ అనేవి జరుగుతున్నాయి. ఎంతవరకు కంప్లీట్ అయిందో ఐడియా లేదు కానీ అయితే ఈ మూవీ అనేది ఎప్పుడు ఫినిష్ చేసుకోబోతున్నారు అండ్ ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు దీని గురించి సోర్స్ అయితే చూద్దాము. అయితే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్ షూటింగ్ వర్క్ వచ్చేసి 2026 మే కల్లా ఫినిష్ అయితే చేసుకుంటున్నారంట. సో మేకి ప్రాజెక్ట్ ఫినిష్ అయిపోయినా ఇంకా మూవీ నుంచి చాలా వరకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, స్పెషల్గా విఎఫ్ఎక్స్ వర్క్ వచ్చేసి ఈ ఫిలింలో చాలానే ఉంటుంది. సో అట్లీ గారు ఒక నార్మల్ ఫిలిం కాదు, ఈసారి మన ముందుకు తీసుకున్నది సంథింగ్ న్యూ కాన్సెప్ట్తో మన ముందుకైతే వస్తున్నారు. సో అట్లీ గారి నుంచి ఇప్పుడు చూడనటువంటి ఫిలిం ఈసారి అయితే మనం చూడబోతున్నాం. ఇంకా ప్రాజెక్ట్ టోటల్గా ఫినిష్ కంప్లీట్ చేసి వచ్చేసి 2026 దసరా. సో దసరాకు వచ్చేసి ఫ్రెండ్స్ ఈ ఫిలిం థియేటర్స్లో ప్లాన్ చేస్తున్నారంట. మరి ఇది నిజంగా పక్కాగా ఉంటుందా దసరాకు అనేది, లేకుంటే ఉండదా? ప్రెజెంట్ సోర్స్ ప్రకారం దసరా 2026 ఈ అట్లీ ప్రాజెక్ట్ మన ముందుకు వస్తున్నట్టు తెలుస్తుంది. సో ఈ ఫిలింకి వచ్చేసి చాలామంది ఇంటర్నేషనల్గా టీం వచ్చేసి వర్క్ అయితే చేస్తున్నారు. స్పెషల్గా జాపనీస్ అండ్ హాలీవుడ్ మూవీస్కి కొరియోగ్రాఫర్ తను వచ్చేసి ఈ ఫిలింలో వర్క్ చేయడం అనేది జరుగుతుందంట. మూవీలో వచ్చేసి యాక్షన్ ఎపిసోడ్స్ సో అవి వచ్చేసి టాప్ నాచ్గా ఉండబోతున్నట్టు ఆ సీక్వెన్సెస్ తెలుస్తుంది. ధనుష్ అండ్ కృతి సనన్ యాక్ట్ చేసిన ఫిలిం తేరే ఇష్క్ మే మూవీ నుంచి ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు గైస్. సో ట్రైలర్ మీరు చూసారా? మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. సో ట్రైలర్ అయితే నాకు నచ్చింది. సో ఒక మంచి అవుట్పుట్ మళ్ళీ ఆనంద్ ఎల్ రాయ్ నుంచి మన ముందుకైతే వస్తున్నట్టు తెలుస్తుంది. November 28 ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. టోటల్ 3 లాంగ్వేజ్లో హిందీ, తమిళ్, తెలుగు ఈ 3 లాంగ్వేజ్ రిలీజ్ అవుతున్నట్టు కన్ఫర్మ్ అయితే అయ్యి ప్రెజెంట్ ట్రైలర్ వచ్చేసి ఓన్లీ హిందీ వర్షన్ ఒకటే వచ్చింది. ఇంకా తెలుగు అయితే కన్ఫర్మ్ చేశారు కానీ అప్డేట్స్ అయితే తెలుగు నుంచి రివీల్ అయితే కావట్లేదు. ఒక సాంగ్ కానీ ఇంకా టీజర్ కూడా మనకి ఎప్పుడో వచ్చింది తెలుసు కదా, అది కూడా ఇంకా తెలుగు వర్షన్ టీజర్ అయితే రాలేదు ఇంకా. సో వెయిట్ చేయండి గైస్, తెలుగు వర్షన్ సంబంధించి కూడా అప్డేట్స్ రివీల్ అయితే అవుతాయి. నెక్స్ట్ వన్, ఆహా ఒరిజినల్ సిరీస్ 3 Roses సీజన్ 2. సో దీనికి సంబంధించి సీజన్ 1 వచ్చి 4 years అయితే అవుతుంది. 2021 yearలో 3 Roses సీజన్ 1 అయితే వచ్చింది. అందులో వచ్చేసి ఈషా రెబ్బా, పాయల్ రాజ్పూత్ ఇంకా చాలామంది యాక్ట్ అయితే చేస్తున్నారు. సో ఇప్పుడు సీజన్ 2లో వచ్చేసి టోటల్గా యాక్టర్స్ వచ్చేసి చేంజ్ అయితే అయ్యారనమాట. ఈషా రెబ్బా మాత్రం, సో ఈషా రెబ్బా ఇందులో యాక్ట్ అయితే చేస్తుంది. ఇంకా రాశి సింగ్,
కుష్మిత కలుపు. అదే ఫ్రెండ్స్ రీసెంట్గా చిరంజీవి ఆ ఫిలింలో చూశారు కదా తననమాట. సో ఇంకా ఈషా రెబ్బా మళ్ళీ సీజన్ 2లో కూడా కనబడుతుంది. ఈ సిరీస్ వచ్చేసి కామెడీ డ్రామాగా ఉంటుందన్నమాట. మీలో ఎంతమంది సీజన్ 1 చూస్తున్నారు గైస్? నేనైతే ఇప్పటివరకు కూడా ఈ సిరీస్ నుంచి ఒక ఎపిసోడ్ కూడా చూడలేదన్నమాట. మీరు చూస్తున్నారా? ఎలాంటి సిరీస్ అనేది కామెంట్లో డ్రాప్ చేయండి. ఈ సీజన్ 2 వచ్చేసి 3 రోజెస్ డిసెంబర్ మంత్లో ప్రీమియర్ కన్ఫర్మ్ అయితే చేశారు. సో కన్ఫర్మ్ డేట్ అనేది లాక్ చేయలేదు. డిసెంబర్లో ఆహాలో 3 రోజెస్ సీజన్ 2 ప్రీమియర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్, హీరో కార్తీ అండ్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ మెయిన్ లీడ్గా యాక్ట్ చేస్తున్న ఫిలిం. ఇది కార్తీ 29th ఫిలిం. మూవీ టైటిల్ వచ్చేసి మార్షల్ కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు. సో రీసెంట్గా ఈ మూవీ నుంచి ఫస్ట్ షెడ్యూల్ బిగిన్ అయితే అయ్యి అది నౌ కంప్లీట్ కూడా చేసుకున్నారు. నౌ ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అయితే చేస్తున్నారు. సెకండ్ షెడ్యూల్ వచ్చేసి నవంబర్ 15కి బిగిన్ అయితే అవుతుంది. త్రిచిలో జరగబోతుంది. సో ఇందులో కార్తీ గారు వచ్చేసి నవంబర్ 19కి మూవీ షెడ్యూల్లో జాయిన్ అయితే అవుతున్నారంట. సో ఇప్పుడే ఈ మూవీ నుంచి ప్రాజెక్ట్ బిగిన్ అయితే అయింది. ఇంకా సెకండ్ షెడ్యూలే జరుగుతుంది. లైక్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 2026 సెకండ్ హాఫ్లో మన ముందుకు తీసుకొని వస్తారు. నెక్స్ట్ వన్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అండ్ ప్రభాస్ ఫిలిం స్పిరిట్. సో ఫైనల్గా ఈ ఫిలింకి సంబంధించి డైరెక్టర్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు కన్ఫర్మ్ అయితే చేశారు. సో ఈ నవంబర్ మంత్లో ఈ ఫిలింకి సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ రెగ్యులర్ షూటింగ్ అనేది బిగిన్ అయితే అవుతుంది. నవంబర్ లాస్ట్ వీక్ నుంచి ఈ ఫిలింకి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ బిగిన్ అయితే చేస్తున్నారు గైస్. సో ఈ షెడ్యూల్లో వచ్చేసి ప్రభాస్ గారు జాయిన్ అయితే అవరనమాట. అంటే అదర్ క్యారెక్టర్కి సంబంధించి షూటింగ్ స్టార్ట్ అయితే చేస్తారు. ప్రభాస్ గారి షెడ్యూల్స్ అయితే ఉంటాయి. సో ఆ షెడ్యూల్స్ వచ్చేసి మరి ఎప్పుడు బిగిన్ అవుతాయి మరి. నెక్స్ట్, రివాల్వర్ రీటా. కీర్తి సురేష్ ఫ్యాన్స్ మూవీ నుంచి ట్రైలర్ కట్ అనేది రిలీజ్ చేశారు. మీరు ఇంకా చూడలేదా? చూడకపోతే చూడండి. సో ట్రైలర్ అయితే చూడడానికి ఓకే బాగానే ఉంది. ఇంకా ఫుల్ మూవీ అనేది ఎలా ఉంటుందో చూద్దాము. నవంబర్ 28 ఈ ఫిల్మ్ థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్, ది రాజా సాబ్. వచ్చిన ఆ న్యూ పోస్టర్ వచ్చేసి మీరు చూసే ఉంటారు. లైక్ ఇటీవలే ఫారెన్లో ఒక సాంగ్ అనేది షూట్ చేశారు కదా, దాంట్లోది సంబంధించి ఈ లుక్ అనుకుంటా. అయితే గైస్ ఈ మూవీ నుంచి మనం సాంగ్ కోసం అయితే వెయిట్ అయితే చేస్తున్నాం. సో యాక్చువల్గా ప్రభాస్ గారి బర్త్డేకే ఫస్ట్ ప్లాన్ చేశారు. ఓకే పోస్ట్ పని నవంబర్ 1st వీక్ రిలీజ్ చేస్తారనుకుంటే నవంబర్ ఫస్ట్ హాఫ్ కూడా అయిపోయింది. ఇప్పటివరకు కూడా సాంగ్కి సంబంధించి ఎలాంటి ఆచూకీ అయితే లేదు. సో ఇంకా ఈ నవంబర్ సెకండ్ హాఫ్లో ఏమైనా రివీల్ చేస్తారేమో చూడాలి. నవంబర్ ఎండ్ లోపల మనకి ది రాజా సాబ్ నుంచి సాంగ్ అయితే రిలీజ్ చేయవచ్చు. వెయిట్ చేయండి. సంథింగ్ ఎందుకో డిలే అయితే అవుతుంది. నెక్స్ట్ అప్డేట్, డియాస్ ఇరే. ఈ ఫిలిం వచ్చేసి బ్రహ్మయుగం మూవీ అయితే మీకు ఐడియా ఉంది కదా ఫ్రెండ్స్. ఆ మూవీ తీసిన డైరెక్టర్ నుంచి ఈ ఫిలిం అయితే వచ్చింది. మరొక హారర్ సస్పెన్స్ ఫిలిం వచ్చేసి తీసుకొని వచ్చారనమాట. ఇందులో వచ్చేసి ప్రణవ్ మోహన్లాల్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. మలయాళం వర్షన్ అక్టోబర్ 31 రిలీజ్ చేశారు. అండ్ 1 వీక్ తర్వాత నవంబర్ 8 తెలుగు వర్షన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే మూవీ థియేటర్స్లో వచ్చి ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుందో నాకు ఐడియా లేదు. ఇంకా ఫిలిం అయితే నేను చూడలేదు. ఎవరైనా చూసుంటే 1 word రివ్యూ కామెంట్లో డ్రాప్ చేయండి గైస్. ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్లో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్, జియో హాట్స్టార్ ఈ ఫిలింకి సంబంధించి ఓటీటీ రైట్స్ వచ్చేసి బ్యాక్ చేసుకున్నట్టు న్యూస్ అయితే వస్తుంది. సో చూడాలి, జియో హాట్స్టార్ నుంచి ఈ ఫిలిం ఓటీటీ రైట్స్ తీసుకున్నట్టయితే ఇంకా అదర్ ఆడియోస్ హిందీ, తమిళ్, కన్నడ, సో ఈ ఆడియోస్ కూడా తీసుకుని రావచ్చు. డిసెంబర్ ఫస్ట్ హాఫ్లో ప్రీమియర్ కన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. లేదు బ్రహ్మయుగం మూవీ లాగే మనకి సోనీ లివ్ తీసుకున్న, సో సోనీ లివ్ నుంచి కూడా మల్టిపుల్ ఆడియోస్ అనేవి రిలీజ్ అవుతాయి. వెయిట్ చేయండి. మనకి ఏ ప్లాట్ఫామ్ అంటే జియో హాట్స్టార్ నుంచి ఇప్పుడు రిలీజ్ అవుతున్నట్టు సోర్స్ అయితే ఉంది. అది డిసెంబర్ ఫస్ట్ వీక్లో మనకి చూడడానికి అందుబాటులో అయితే ఉండవచ్చు. నెక్స్ట్ వన్, 40 ఎకరాస్. ఇది 2024 ఇయర్లో వచ్చిన హాలీవుడ్ ఫిలిం. మూవీ వచ్చేసి పోస్ట్ ఎపోకలిప్టిక్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. 10కి 6.5 IMDb రేటింగ్ అయితే ఉంది. నా ఈ ఫిలిం నుంచి తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ వచ్చేసి బుక్ మై షోలో అప్లోడ్ అయితే చేశారు. సో బుక్ మై షో గురించి తెలిసిందే కదా, రెంట్ మోడల్లో అప్లోడ్ అయితే అవుతుంది. రెంట్ మోడల్లో చూడడానికి ఈ ఫిలిం డబ్బుడ్ వర్షన్స్ అందుబాటులో అయితే ఉన్నాయి. మరొక ఓటీటీ ఫిలిం 2023 ఇయర్లో వచ్చిన ది డ్రాఫ్ట్. ఇది ఇండోనేషియన్ ఫిలిం, మిస్టరీ థ్రిల్లర్ హారర్ డ్రామాగా ఉంది. సో ఈ ఫిలిం నుంచి తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే చేశారు. సో వితౌట్ రెంట్లోనే చూడడానికి ఈ ఫిలిం అనేది ఉందన్నమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాచ్ చేయవచ్చు. స్పెషల్గా హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీస్ చూడడం ఇష్టం ఉంటే. సో ఇండోనేషియన్ నుంచి హారర్ మూవీ అంటే సంథింగ్ వాళ్ళ హారర్ జోనర్ అనేది చాలా వెరైటీగా అయితే ఉంటుంది. ట్రై చేసే పని అయితే చేయండి. ఈ ఫిలింకి IMDb రేటింగ్ వచ్చేసి 10కి 6.2 అయితే ఉంది.
నెక్స్ట్ వన్ మరొక ఓటీటీ ఫిలిం డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఈ ఫిలింని తీసింది. సో డైరెక్టర్ యాక్టర్ మీకు తెలిసే ఉంటుంది. అదే ఫ్రెండ్స్ మహారాజా ఫిలింలో యాంటోగనిస్టోల్లో మీరు చూసారు కదా తను అనమాట. సో తన డైరెక్షన్లో వచ్చిన ఈ ఫిలిం వచ్చేసి రీసెంట్గా సెప్టెంబర్లో రిలీజ్ చేశారు. మూవీ టైటిల్ నిషాంచి. సో దీనికి 2 పార్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా ఈ ఫిలిం తీసుకొని వచ్చారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫస్ట్ పార్ట్ అప్లోడ్ చేశారు. ఓకే, సెకండ్ పార్ట్ కూడా అప్లోడ్ అయితే చేశారనమాట. సెకండ్ పార్ట్ వచ్చేసి యాక్చువల్గా థియేటర్స్లో రిలీజ్ చేయలేదు, డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్కి ఇచ్చేశారు. పార్ట్ 1 పార్ట్ 2. సో బోత్ పార్ట్స్ వచ్చేసి ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి హిందీ ఆడియో. నెక్స్ట్ వన్ SSMB 29th గ్లోబ్ ట్రౌటర్ ఈవెంట్ వచ్చేసి టుడే 6 PM వచ్చేసి స్టార్ట్ అయితే అవుతుంది. సో పాసెస్ ఉన్నవారు వెళ్ళి రామోజీ ఫిలిం సిటీలో లైవ్లో అయితే చూస్తారనమాట. లేకుంటే మనం ఇంట్లోనే కూర్చొని జియో హాట్స్టార్లో లైవ్లో అయితే చూస్తామన్నమాట. సో 6 PMకి జియో హాట్స్టార్ ఓపెన్ చేసి మనం లైవ్లో చూస్తామన్నమాట. మరి ఎలాంటి అప్డేట్స్ వచ్చేసి ఈ ఈవెంట్లో మనకి రివీల్ అయితే అవుతాయో ఇప్పటికే పృథ్వీరాజ్ సుకుమారన్ గారి లుక్ వచ్చేసి చూసాము. ఇంకా ప్రియాంక చోప్రా లుక్ కూడా రివీల్ అయితే అయింది, అది కూడా బెస్ట్గానే ఉంది. సో ఇప్పుడు మనకి మహేష్ బాబు గారి లుక్ రావాలి. ఇంకా ఈ మూవీలో కనబడే చాలా మంది యాక్టర్స్, సో వాళ్ళందరి పోస్టర్స్ వచ్చేసి రివీల్ చేస్తారేమో. ఇంకా టీజర్ వచ్చేసి స్పెషల్గా రాబోతుంది. ఇంకా గ్రాండ్గా వచ్చేసి ఈవెంట్ వచ్చేసి చేస్తున్నారనమాట. మరి ఒక 3 hours వరకు ఈవెంట్ అయితే ఉంటుందేమో చూడాలి. లైవ్ అయితే ఉండబోతుంది, బిగిన్ అయితే చేయండి. సో గైస్ ఇక్కడ ఈ ఫిలింకి సంబంధించి థియేట్రికల్ రిలీజ్ లాక్ అయితే అయిపోయింది 2027 March 25th. సో ఈ డేట్కి వచ్చేసి మనం SSMB 29th అదే వారణాసి. సో ఇదే టైటిల్ ఉంటుందా? ఈవెంట్లో వచ్చేసి అన్నిటికి సంబంధించి క్లారిటీ అయితే వచ్చేస్తుంది, వెయిట్ చేయండి. నెక్స్ట్ మరొక ఓటీటీ ఫిలిం నవ్ యూ సీ మీ నవ్ యూ డోంట్. సో ఈ వీక్ మనకి ఈ ఫిలిం వచ్చేసి థియేటర్స్లో రిలీజ్ చేశారు. మీకు ప్రీవియస్ పార్ట్స్ ఐడియా ఉండే ఉంటుంది. ఇది థర్డ్ పార్ట్గా మన ముందుకైతే వచ్చింది. మూవీ వచ్చేసి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్గా ఉంటుంది. ఈ వీక్ థియేటర్స్లో ఫిలిం వచ్చేసి రిలీజ్ చేశారు. నవ్ గైస్ ఈ ఫిలింకి సంబంధించి ఓటీటీ ప్రీమియర్ డేట్ ఇప్పటి నుంచే కన్ఫర్మ్ అయితే అయిపోయింది. ఐట్యూన్, యాపిల్ టీవీ ప్లస్, అమెజాన్ ప్రైమ్. సో ఈ ప్లాట్ఫామ్స్లో మనకి ఈ ఫిలిం వచ్చేసి అప్లోడ్ అయితే అవుతుందన్నమాట. December 16th డేట్ వచ్చేసి లాక్ అయితే చేస్తున్నారు. ఓన్లీ మనకి ఇంగ్లీష్ వర్షన్ మాత్రమే ఈ ఫిలిం నుంచి వచ్చింది గైస్. మరి డబ్బుడ్ వర్షన్స్ వచ్చేసి డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో ప్లాన్ చేస్తారా లేకుంటే థియేటర్స్లో ప్లాన్ చేస్తారా? దాని గురించి క్లారిటీ రావాల్సి అయితే ఉంది. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.